వైఎస్ఆర్సీపీ హయాంలో నొక్కిన బటన్లన్నీ కూటమి ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో సమానమని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకెళ్తున్నామని వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నొక్కిన బటన్లన్నీ కూటమి ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో సమానమని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజాసేవలో పింఛన్ డబ్బులిచ్చే కార్యక్రమం చేపట్టానని తెలిపారు. కలెక్టర్, మంత్రులు కింది స్థాయి సిబ్బంది వరకు ప్రజల వద్దకు రావాలని, ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులని తెలిపారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నానని సీఎం అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు 6,000 పింఛన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 1.5 కోటి కుటుంబాలకు గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోందని అన్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతోందని స్పష్టం చేశారు. పింఛన్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 2,722 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు ఒక నెల తీసుకోకపోతే 2 లేదా 3 నెలల్లో తీసుకునే అవకాశం కల్పించామని అన్నారు. 2 నెలల పింఛన్లు తీసుకునే వారు 93,300 మంది ఉన్నారని, ఆ డబ్బును మిగిల్చుకోవాలంటే నెలకు 76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందని, కానీ పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా 76 కోట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పేదవాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు. మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల. అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు. ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్లీ నెలలా పింఛన్ కోసం రావాలి. రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ల పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకుని 16,000 ఉన్నారు. వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు. భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు. భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్య పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను. 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్లీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. రోగులకు వైద్యులు మానవతా దృష్టితో సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అవసరం లేకపోయినా అవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయటం వంటి విషయాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రోగులను మానవతా దృష్టితో చూడాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను ప్రమాణం చేయించి కౌన్సిల్లో నామినేటెడ్ పోస్టుల ద్వారా 6 సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, అవసరం లేకపోయినా అనవసరమైన పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించడం, సాధారణ ప్రసవం స్థానంలో సిజేరియన్ చేయటం వంటి విషయాలు పెరుగుతున్నాయని అన్నారు.
ప్రజల్లో వైద్యుల సేవలపై అపోహలున్నాయని, టెస్టులు రాస్తేనే వైద్యులు బాగా పనిచేశారనుకునే స్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలన్నారు. అలాగే వైద్యులు చిరునవ్వుతో రోగులను పలకరించి మంచి అనుభూతిని కలిగించాలని సూచించారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు. సిజేరియన్ చేయాల్సి రావడం నేను ఎందుకు ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద, గతంలో పాపులేషన్ కంట్రోల్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ మన TFR 1.7కి రాబోయే రోజుల్లో ఇంకా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాగో అనేక దేశాల్లో ఆ పరిస్థితులు దాపురించాయి. మన దేశంలో ముఖ్యంగా ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఆ TFR రేట్ పడిపోకుండా ఇంకాస్త దాన్ని పెంచాల్సిన బాధ్యత గురించి కూడా వారు ఇటీవల అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ వచ్చారు. 1.7 దాన్ని మనం 2.1కి తీసుకెళ్ళగలిగితేనే ఈ మానవ వనరులను మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వారు చెప్పారు. కాబట్టి సిజేరియన్ వీటి మీద అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్స్ని ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీస్ అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో వ్యాక్యూమ్ పులింగ్ మన ఎవరు నాకు చెప్తున్నారు అంటే ఆ ప్రజెంటేషన్ వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ తర్వాత ఆక్సిజన్ ఇచ్చి కూడా పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సంక్షేమానికి కృషి చేశారని, ఇప్పుడు సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 14వ డివిజన్ NSM స్కూల్ దగ్గర ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు 45,000 విలువ చేసే బడ్డీ కొట్టు, ప్లాట్ఫారం రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. అరసవెల్లి లీలాకు బడ్డీ కొట్టు, ఆళ్ల రాముకు ప్లాట్ఫామ్ రిక్షా బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండి బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని చక్కగా సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఇప్పుడు అదేవిధంగా సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఇంటికి అమర్చుకోవటం వల్ల 2 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి రావటమే కాకుండా 25 సంవత్సరాల పాటు విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే విజయవాడ నగరంలో చాలామంది సోలార్ విద్యుత్తును ఉపయోగించుకొని చాలా లాభపడుతున్నారని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ అమర్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా, బీసీలకు 50%, ఓసీలకు కొంత శాతం రాయితీ ఇస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి అనేది చంద్రబాబు గారు. మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి ఏర్పాటు చేయాలి, మినిమం 10,000 మందికి ఈ యొక్క సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుంది. మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఆలోచన చేయండి. ఈ ఆలోచనతో మీకు 20 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పైసా ఖర్చు లేకుండా, పైసా పెట్టుబడి లేకుండా మీరు విద్యుత్ ఫ్రీగా వచ్చే మెరుగైన అవకాశం, చాలా గొప్ప అవకాశం. దీని మీద మనసు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తాను. అనేక మంది పెట్టిన వాళ్ళు మీరు కనుక్కున్నా కూడా వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారో మనం చెప్తాను. చాలామంది ప్రతి ఒక్కరు మా నాయకులు కూడా నేను కోరుతాను, ముందు మార్గదర్శకంగా మీరు ఏర్పాటు చేసి 10 మందికి ఆ లెక్కలు చూపించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికాన్ని రూపుమాపడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. పేదవారిని సంపన్నులను చేయడంతో పాటు పేదలను సాధికారత దిశగా అడుగులు వేసేలా చేయటమే తెలుగుదేశం పార్టీ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. పాత పాయకాపురం సెక్టర్ 5 అంగన్వాడీ స్కూల్ను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పిల్లలకు అందుతున్న భోజన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ చేరుతుందని తెలిపారు. 1వ తారీఖు సెలవు దినంగా వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసే ఘనత దేశ చరిత్ర
చరిత్రలో చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఇంటింటికి ఇవ్వదు, ఉదయం 6ంటికి ఇవ్వదు అని చెప్పి అనేక అవాస్తవాలు అబద్ధాలు ప్రచారంలో తీసుకొచ్చారు. ఇవాళ తెలుగుదేశం వచ్చినాక ఉదయం 7 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్లి ప్రజలందరికీ కూడా మా సచివాలయ సిబ్బంది కానీ అలాగే మా డివిజన్ పార్టీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వటం వల్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగింది, సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం, శనివారం నాడు పండగ వస్తే ముందు రోజే ఇస్తున్నాం. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ బండ్లు ఏదైతే చెప్పామో గ్యాస్ బండ్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు, ఈ నెలలో మళ్ళీ 2వ గ్యాస్ బండ మొదలు పెట్టబోతా ఉన్నాం. మే నెల నుంచి పిల్లలకి అమ్మఒడి, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై వైసీపీ అధినేత జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వర్గీకరణ అనే అంశంపై చర్చ జరిగినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని అన్నారు. వర్గీకరణ అంశంపై శాసన మండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వర్గీకరణ అంశంపై చర్చ కోరగా వైఎస్ జగన్ డైరెక్షన్లో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు బిల్లును తిరస్కరించారని చెప్పారు. మందకృష్ణ మాదిగ జగన్ను కలిసిన సమయంలో వర్గీకరణ మా నాన్న చివరి కోరికని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ ఊసే లేదన్నారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్ అని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మొదటి నుండి అనుకూలంగా ఉన్నారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేబినెట్ తీర్మానం చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంతేకాక అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. మందకృష్ణ మాదిగ పోరాటం, చంద్రబాబు కృషి కారణంగా మాదిగ జాతి ఆశ నెరవేరుతుందని చెప్పారు. మాదిగల ద్రోహి వైఎస్ జగన్ అని వెల్లడించారు. కొంతమంది ఏపీ ఎంఆర్పీఎస్ నేతలు జగన్ తొత్తుగా వ్యవహరిస్తూ చంద్రబాబును విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో వైసీపీలో ఉండబడినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా వర్గీకరణ బిల్లును తిరస్కరించడం జరిగింది. ప్రధానంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు వెళ్లి కలిసినప్పుడు వర్గీకరణ విషయంలో వర్గీకరణ అనేది మా నాన్నగారి చివరి కోరిక, మా నాన్నగారి చివరి ఆశయం అన్న, నేను అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పాడు. మరలా ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా గౌరవ దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్లేనరీ సమావేశం వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా జరిగితే పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో కూడా వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం అని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా వర్గీకరణ గురించి మాట్లాడకుండా మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 4,000 రూపాయల పింఛను అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పింఛన్లను తొలగించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను పునః పరిశీలించి అర్హులందరికీ మరలా పింఛన్లు నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ప్రకాష్ నగర్, 61వ డివిజన్ శాంతినగర్, భాస్కర్రావు కొట్టు సెంటర్లో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో పలువురికి పింఛన్లను స్వయంగా అందజేసి పింఛన్దారుల యోగక్షేమాలను బోండా ఉమ అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ప్రతి నెల సకాలంలో అందిస్తున్నారా లేదా అని పింఛన్ పంపిణీ చేసే అధికారులను, సిబ్బందిని, పింఛన్దారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పింఛన్దారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారన్నారు.
అర్హులైన వారికి సైతం పింఛన్లను వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్లు ఆపివేసిన వారందరికీ పరిశీలన చేసి తిరిగి పింఛన్లు అందించే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా 4,000 రూపాయల పింఛన్ను అందిస్తున్నామని బోండా ఉమ వివరించారు. టీడీపీ హామీని నిలబెట్టుకోదని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారని, ఇప్పుడు అటువంటి నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బోండా ఉమ ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు నేరుగా అందిస్తున్నామని చెప్పారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలలోని చిరు వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించే చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, త్వరలోనే తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. విధంగా వికలాంగ దివ్యాంగ సోదరులకి సోదరీమణులకి 3,000 రూపాయలు ఉండే పింఛన్ 6,000 దేశంలో ఎక్కడా లేదు. 6,000 రూపాయలు పింఛను ఇవాళ వాళ్ళు ఆత్మస్థైర్యంతో బతుకుతూ ఉన్నారు. 6,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ 1వ తారీఖే ఇవ్వటంతో దివ్యాంగ సోదరులు వికలాంగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అనేక పింఛన్లు అనేక అనవసరమైన కారణాలు చూపించి తీసేశారు. ఆ పింఛన్లన్నింటిని కూడా రాబోయే రోజుల్లో సరిచేస్తాం. కొత్త పింఛన్లన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వితంతువులు ఎవరన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా భర్త చనిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంతే పింఛన్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చాం. ఇంకెవరో వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం. డెత్ సర్టిఫికేట్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళకి పింఛన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేసాం. వృద్ధులకు కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో అప్లై చేసుకోమంటున్నాం. గ్రామీణ క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని ఒలింపియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి అధ్యక్షులు ఎంవి మాణిక్యాలు తెలిపారు. ఆంధ్రలోని యువతను, బాలబాలికలను క్రీడలలో ప్రోత్సహించి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయటమే తమ ధ్యేయమన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువని, ఒలింపిక్స్లో కూడా క్రీడాకారులు పథకాలు సాధించే విధంగా తమ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్రీడా భారతి అధ్యక్షుడు ఎంవి మాణిక్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్యాలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకుని క్రీడా భారతిలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈరోజు మొత్తం 100 మందికి తన చేతుల మీదుగా మెంబర్షిప్ ఇవ్వడం ఎంతో అదృష్టకరంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే 2030వ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ మరియు 2036వ సంవత్సరం ఒలింపిక్స్ భారతదేశం నిర్వహిస్తుందని, ఈ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎక్కువ పథకాలు సాధించే విధంగా సంస్థ తోడ్పడుతుందని చెప్పారు. చూపించే విధంగా వాళ్ళని అనుసంధానం చేస్తూ క్రీడా సంఘాలకి వాలంటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది క్రీడలను ప్రోత్సహిస్తున్న ఏకైక వాలంటరీ ఆర్గనైజేషన్ క్రీడలలో ఉన్న ఏకైక ఆర్గనైజేషన్ క్రీడా భారతి అండి భారతదేశంలో. ఇది అదేవిధంగా గ్రామీణ ప్రజలలో అందరికీ కూడా వ్యాయామం పట్ల ఆసక్తిని పెంచి ప్రాచీన క్రీడలను ప్రోత్సహించి ఆ వ్యాయామం ద్వారా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజల ఆరోగ్యంతో పాటు దేశం ఆరోగ్యంగా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ క్రీడా భారతి ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా వార్షిక 5 కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తుంది. అవి కాకుండా ఈ అంతర్జాతీయ యోగా దివస్ నాడు, జాతీయ క్రీడా దినోత్సవం నాడు జిజియామాత సమ్మాన్ ప్రదానం చేసే రోజు, ఇవన్నీ కూడా క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ప్రాచీన క్రీడలు కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా కొన్ని వెనుకబడిన వర్గాల నుంచి అంటే మత్స్యకారులు కావచ్చు, గిరిజన వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ప్రతిభల క్రీడాకారులను సేకరించి అకాడమీలకి అనుసంధానం చేసి వాళ్ళని జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచేటట్టుగా పనిచేస్తూ ఉంటుందండి. అనంతరం క్రీడా భారతి తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెరుకూరి వెంకటేశ్వర ప్రసాద్, క్రీడా భారతి రాష్ట్ర కార్యదర్శి పి ధనుంజయ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పోర్ట్స్ పాలసీ విడుదల చేసిందన్నారు. అందులో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2% నుంచి 13% వరకు పెంచినందుకు రాష్ట్ర క్రీడా భారతి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఇండియన్ ఒలింపిక్ చేయాలనుకున్న కార్యక్రమాలు కానీ అవి డెవలప్ అవ్వాలంటే ఇప్పటి నుండి కూడా గ్రామీణ స్పోర్ట్స్ని 1930 నుండి 35 వరకు కూడాను ఈ ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్ డెవలప్ అవ్వాలి అంటే ఇప్పటి నుండి క్రీడా భర్తీ విలేజెస్లో రావాలి. విలేజెస్ పట్టు ఉండాలి. విలేజెస్ పట్టు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు ఇంటర్నేషనల్స్ మనకి మంచి క్లారిటీ అయిన స్పోర్ట్స్ మెన్స్ వస్తారని కూడా
రెండోది ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కువగా కండక్ట్ చేస్తే మనకి స్పోర్ట్స్ వసతులన్నీ కూడా డెవలప్ అవుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో అద్దింట్లో ఉన్నట్టే మనమంతా కూడా ఇప్పుడు మనకంటూ ఎక్విప్మెంట్ కానీ మనకంటూ స్టేడియంలు కానీ తక్కువ ఉన్నాయి, లేవని నేను అంటాను. ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగించుకుంటూ ఇంకా మంచి ప్రదేశాలు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీడా భారతిలో సభ్యత్వం అవ్వాలి, సభ్యులయ్యి ఇంకా ఎందుకంటే రానున్న జనరేషన్లో పిల్లలు ఆడక వాళ్ళ హెల్త్ పాడవడం కానీ లేదా ఇలా చాలా చూస్తున్నాం. సో అందుకని అందరూ ఈ క్రీడల్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నది ప్రధాన ఉద్దేశం. సో దానికోసమని విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. దానికి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి మేము చేసేటువంటి కార్యక్రమాలకి సహకరించమని కూడా త్వరలో. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. మే 15 నుండి 18 వరకు తిరుపతిలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభలు జరుగుతాయని చెప్పారు. మహాసభల ఆహ్వాన గోడ పత్రికలను ఏఐవైఎఫ్ నాయకులతో కలిసి ఈశ్వరయ్య, లెనిన్ బాబు ఆవిష్కరించారు. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి జి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య, లెనిన్ బాబు మాట్లాడుతూ తిరుపతిలో జరగనున్న మహాసభలలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి 1000 మందికి పైగా యువజన ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు. బీజేపీ, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలు, రాజకీయాలు, నియంతృత్వ కార్పొరేట్ విధానాలపై ఈ మహాసభలో వేదికగా చర్చించనున్నామన్నారు. విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విలువలు తదితర అంశాలు, కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలుగుతున్న చట్టసభలు, రాజకీయాలు, మీడియా విలువలు రక్షణ కోసం చర్చించి భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. మే 15వ తేదీన మహాసభ ప్రారంభం సందర్భంగా మొదటి రోజు వేలాది మంది యువతీ యువకులచే భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాబట్టి విద్యా విధానం ఏమాత్రం సంస్థం కాదు. అందుకోసం శాస్త్రీయ విద్యా విధానం ప్రవేశపెట్టి కొఠారి కమిషన్ మేరకు నిధులు కేటాయించి విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను తెలియజేస్తూ ఎన్నికల సంస్కరణల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల సంస్కరణలో డబ్బున్న వాళ్ళు మాత్రం పోటీ చేసిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసమే దమాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ అంశాలపైన తిరుపతిలో చర్చించి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులతో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. 29 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు, మే 15వ తేదీన వేలాది మంది యువతతో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది. 4 రోజుల పాటు యువజన రంగ సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పైన, లౌకిక రాజ్యం పరిరక్షణ పైన, వివిధ అంశాలపైన చర్చించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విచ్ఛిన్నతను తీసుకొని రావడానికి, అన్నదమ్ముల వలె బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య అధికార పీఠాల కోసం వైషమ్యాలు సృష్టించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా ఎజెండాను అమలు చేయకుండా 2047 నాటికి వికసిత భారతదేశం అని చెప్పేసి పిలిపించారు. గతంలో కూడా చాలా వాగ్దానాలు చేశారు, ఏ ఒక్కటి అమలు కాలేదు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, అదేవిధంగా ప్రజాస్వామిక విలువలను, లౌకిక రాజ్యాన్ని తునాతునకలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు అంటేనే ఈరోజు రైటు, కార్పొరేటు అనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి రైటు, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, భారతదేశ ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం తిరుపతి నగరం వేదిక కాబోతా ఉంది. రేపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గొర్ల నరసింహ యాదవ్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి 3 నెలలకు ఓసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
ఆటోనగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న గొర్ల నరసింహ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని తెలిపారు. మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం నేను మా డైరెక్టర్లు 15 మంది అందరూ కలిసి కూడా రేపు 9 నుంచి 12 గంటలలోపు ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా పెద్దలు నిర్ణయించిన దాన్ని అవన్నీ కూడా తీసుకొని రేపు ఆ కార్యక్రమాన్ని వచ్చి అందరూ కూడా విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులు, నారావారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, యాదవ దీనికి సంబంధించి కార్పొరేషన్ పదవి తీసుకుంటానని యాదవులకు సంబంధించిన కుల వృత్తులు, చేతి వృత్తిదారులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా కోరుకుంటాను. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 43 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ ఆదేశాల ప్రకారం ఎన్నో బాధ్యతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ భవన నిర్మాణం, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకత్వానికి అలాగే బీసీ నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి, అందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకి తుమ్మలపల్లి వారి కళాక్షేత్రానికి విచ్చేసి వారి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాలని, అన్ని కులాలు యాదవ, బీసీ, రజిక, నాయి బ్రాహ్మణ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, అన్ని బీసీ కులాలు, వడ్డెర, రజిక అందరూ కూడా వచ్చి వారికి మద్దతుగా మనందరం కూడా ఇక్కడ నిలవాలి. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, మరకా శ్రీనివాస్ యాదవ్, నమ్మి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులపై హ్యాకర్స్ యూనియన్పై కార్పొరేటర్ నెలివండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలు చేయటం దుర్మార్గమైన చర్యని ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా హ్యాకర్స్ సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం సిఐటియు పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు సిఐటియుపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. సిఐటియు నాయకులపై హాకర్స్ యూనియన్పై కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి అసత్య ఆరోపణలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీశ్రీ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ కార్పొరేటర్ బాలస్వామి సిఐటియు నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. నగరంలోని కూటమి ప్రభుత్వం రావడంతో హాకర్స్కు కష్టాలు మొదలయ్యాయన్నారు. వ్యాపారాలు చేయనీయకుండా తొలగింపులు ప్రారంభించారన్నారు. తొలగించి తమ అన్యాయాలను ఆ స్థానంలో పెట్టాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. బీసెంట్ రోడ్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పారన్నారు. హాకర్స్ నుంచి లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. మహంతి చేపల మార్కెట్ను ఖాళీ చేయించేందుకు 2 కోట్ల డీల్ కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పేదరిక నిర్మూలన చేస్తామని చెప్తున్న ప్రభుత్వానికి విరుద్ధంగా స్థానిక నాయకులు పేదల పొట్టకొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, హాకర్స్ గుర్తింపు కార్డులు అందచేయాలని, హాకర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి అవినీతిపై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి షాపుల్ని కానీ, నగరంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి చిరు వ్యాపారం నిర్వహించేటువంటి షాపుల్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది. షాపుల్ని తొలగించి ఆ తర్వాత మళ్ళీ వ్యాపారాలు కొనసాగించే దానికోసం లక్షల రూపాయలు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా, వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇటీవల కాలంలోనే బీసెంట్ రోడ్లో హాకర్లు కాని వారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి 12 బండ్లు పెట్టించి అక్కడ ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చారు ఈ బాల. అలాగే వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నాయి. విలువైనటువంటి మహంతి మార్కెట్, చేపల మార్కెట్, ఆ స్థలాన్ని ఇక్కడి నుంచి మత్స్యకారుల కోసం నిర్మించబడ్డ, అనేక సంవత్సరాలు నిర్మించబడ్డ మహంతి మార్కెట్, చేపల మార్కెట్ స్థలాన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి సింగనగర్ చెత్త ప్లాంట్ దగ్గర మీకు కట్టిస్తామనేటువంటి పేరుతో
2 కోట్ల డీల్ చేశారు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డీల్ మాట్లాడినట్టుగా ఈ పత్రికలో రావడం అనేటువంటి జరిగింది. నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న సిఐటియుపై అనేక రూపాల్లో వాళ్ళు దుష్ప్రచారం చేసి మీరు లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు. ఇది సరైనది కాదు, ఇప్పటికైనా మానుకోవాలని చెప్పినది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ చిరు వ్యాపారస్తులు 40-50 సంవత్సరాలుగా యజమానులు చిరు వ్యాపారస్తులు అన్నాదమ్ముల్లాగా బ్రతుకుతుంటే వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టి ఇవాళ పబ్బం గడుపుకోవాలని చెప్పి చూడటం సరైనది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇటువంటి చెడ్డ పేరు తెచ్చే తెలుగుదేశం నాయకులపై చర్యలు తీసుకొని ఆఖరులకి న్యాయం చేయాలని చెప్పినది ఈ సందర్భంగా కోరుతున్నాం. పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఆపద్ బాంధవులు ట్రస్ట్ను స్థాపించానని ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ తెలిపారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆపద్ బాంధవులు ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని 1 టౌన్ చిట్టినగర్ సొరంగం వద్ద అభాగ్యులకు ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రవణ్ మాట్లాడుతూ పేదవారి ఆకలి బాధ తనకు బాగా తెలుసునని, అలాంటి బాధలను ఎవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ స్థాపించానని వివరించారు. పేదవారి ఆకలి తీర్చడం తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. సమాజం కోసం తన వంతు బాధ్యతగా గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫంక్షన్స్లో ఆహారం మిగిలితే తమ ట్రస్టుకు తెలియచేస్తే తామే నేరుగా వచ్చి ఆ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆహారం లేని వారికి అందచేసి వారి ఆకలిని తీర్చగలుగుతామని శ్రవణ్ చెప్పారు. ఆపద్ బాంధవ్ ట్రస్ట్ పేదవాళ్ళ కోసం నేను పెట్టినాను. 10 మంది ఆకలి నేను పేద కుటుంబంలో పుట్టినాను. నాకు ఆకలి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో అన్నం వేస్ట్గా మిగిలితే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ జరిగిన ఫంక్షన్ హాల్లో మిగిలితే మాకు కాల్ చేస్తే మేము పేదవాళ్ళకి పంపిణీ చేస్తుంటాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చేస్తున్నాం. మనం కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉచిత మజ్జిగ వాటర్ పంపిణీ రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా ఇట్లా సేవాక్రమాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలి. ఇప్పుడు మెడికల్ క్యాంపులు, బెడ్ క్యాంపులు, ఎండాకాలం సలివేండరము, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఒక వ్యూహంతో ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.